హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వీగార్డ్ బ్రాండెడ్ నుంచి ఒక పెడెస్ట్రియల్ ఫ్యాన్ ఆర్డర్ చేసామన్నమాట. ఇది మనకి టేబుల్ ఫ్యాన్ కింద వాడుకోవచ్చు, లేకపోతే పెడెస్ట్రియల్ ఫ్యాన్ కింద వాడుకోవచ్చు. సో ఎక్స్టెండ్ అవుతుందన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే దీని ప్రోడక్ట్ అయ్యి ఈఎస్ఎఫ్ఆర్ ఎస్టీఎస్ ప్లస్. ఓకే, ఇది 1350 ఆర్పిఎం 2 years వారంటీతో వస్తుంది. సో ఈరోజు డెలివరీ అయింది ఫ్రమ్ అమెజాన్. దాని ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంది. ఇది ప్యాకేజింగ్, సేమ్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ సేమ్ డిజైన్ ఉంది. ఐ మీన్ ప్యాకేజ్ మీద సేమ్ డిస్క్రిప్షన్స్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం అది అన్ప్యాక్ చేసి ఒకసారి చూద్దాం, వెరిఫై చేద్దాం. సో దీంతోపాటు అదర్ బ్రాండ్స్ యొక్క ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. సో మేము చాలా వెరిఫై చేసాం. సో చాలా వెరిఫై చేసిన తర్వాత వీగార్డ్ అనేది మనకి మామూలుగా అంటే స్టెబిలైజర్స్కి ఇది ఒక మంచి గుడ్ నేమ్ ఉన్న బ్రాండే. సో ఫ్యాన్స్ గురించి నాకు అంత పెద్ద అంటే నాకు ఉన్న ముందువన్నీ కూడా బజాజ్ కానీ క్రాంప్టన్ కానీ ఇవే ఉన్నాయి తప్ప ఎప్పుడు వీగార్డ్ నుంచి మేము ఎప్పుడు ఫ్యాన్స్ తీసుకోలేదు. బట్ ఏంటంటే చాలా రివ్యూస్ కూడా చూశాను నేను కూడా. చూడడానికి అన్ని విధాలుగా బాగానే ఉంది. నెక్స్ట్ సైలెంట్ ఆపరేషన్ అని కూడా చూశాను, అది కూడా రివ్యూస్ చూసి. సో క్రాంప్టన్స్ అటు చూసాం కూడా, అంటే ఫిజికల్గా వెళ్ళి సిస్టమ్స్ ఆఫ్ షాప్స్కి లైక్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ వాటికి కూడా వెళ్ళి చూసాము. సో అవన్నిటికన్నా నాకు ఆన్లైన్లో తీసుకోవాలనిపించింది. ఎందుకంటే ఈ వేరియంట్ అంటే టేబుల్ కప్ పెడెస్ట్రియల్ ఫ్యాన్స్ అనేది ఆ మోడల్స్లో ఆ బ్రాండ్స్లో ఎక్కడ నాకు కనిపించలేదు. నేను ఆన్లైన్లో కూడా చూశాను, ఎక్కడ నాకు కనిపించలేదు. ఓన్లీ వీగార్డ్ ఈస్ ప్రొవైడింగ్ ఈ మల్టీ యూసేజ్ థింగ్ లైక్ పెడెస్ట్రియల్ అండ్ టేబుల్. సమ్మర్ టైంలో మనం ఎక్కువగా టేబుల్ ఫ్యాన్ యూజ్ చేస్తాం. మేము కిందన కూర్చోవడం కానీ కిందన పడుకోవడం కానీ చేస్తామన్నమాట. సో చల్లగా ఉంటుంది కదా అనేసి, సో ఆ టైంకి యూజ్ అవుద్ది కదా అనేసి మేము ఈ ఫ్యాన్ని ప్రిఫర్ చేస్తామన్నమాట, టేబుల్ ఫ్యాన్ని. సో యాజ్ వెల్ యాజ్ మామూలుగా ఇంకా అదర్ టైమ్స్ రైనీ సీజన్ ఆర్ వింటర్లో మనం ఏంటి మ్యాక్సిమం సోఫాస్ మీద లేకపోతే బెడ్స్ మీద ఉంటాం ఎక్కువ. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు ఓన్లీ సమ్మర్లో ఏంటంటే ఓన్లీ సీలింగ్ ఫ్యాన్ మాత్రమే తిరుగుతూ ఉంటుంది కదా డే అండ్ నైట్ రూమ్స్లో వర్క్ చేసేటప్పుడు. సో దానికోసం కూడా ఆల్టర్నేటివ్గా అంటే దానికి కొంచెం రెస్ట్ ఉంటుంది, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంకి మేము దీన్ని కూడా ప్రిఫర్ చేసాం అనమాట. సో ఇందులో వచ్చే పార్ట్స్ ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం వచ్చింది. సో అదంతా ఒక అంటే ఫ్రంట్ గ్రిల్స్, బోత్ బ్యాక్ ఫ్రంట్ గ్రిల్స్ ఉంటాయి కదా, అది మధ్యలో ఉన్న రింగ్, దానికి ఒక కప్, అవన్నీ కూడా అందులో వచ్చాయి. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుంది ఏంటంటే ఇది మెయిన్ బాడీ అన్నమాట, అంటే మోటరాటి అనేది. సో మోటరాటి కిందన ఒకటి ఇంకో సైడ్ మీకు బ్లాక్ కనిపిస్తుంది నా కాళ్ళ దగ్గర, అది బేస్ అన్నమాట. సో బేస్మెంట్ ఒకటి, మధ్యలో ఒక రాడ్ వస్తుంది, అది ఎక్స్టెన్షన్ రాడ్. అంటే పెద్ద రాడ్ కనిపిస్తుంది కదా, ఆ రాడ్లోని చిన్న రాడ్ కూడా ఉంటుంది అన్నమాట. సో మనం ఆ పైన లివర్ని కొంచెం లూజ్ చేసి పైకి తీసుకోవడం అంతే. అది తీసుకొచ్చి దీంట్లో పెట్టేసి ఇక్కడ వెనకదిలో ఒక క్లిప్ ఉంది, అంటే దీనికి ఒక బటన్, అది కీ టైప్, అది ఒకసారి ప్రెస్ చేసి గట్టిగా క్లోజ్ చేస్తే మనకి అది ఫిక్స్ అయిపోతుంది. ఆ రాడ్ తీసుకొచ్చి బాటమ్కి ఫిక్స్ చేసుకోవడమే, సింపుల్ థింగే. ఆ రాడ్కి కింద చూసారా మీకు ఒక ఎల్ టైప్ సింబల్ ఉంది కదా, అదే ఇది మాట రాడ్. అది ఓపెన్ చేసేసి బాటమ్ పెట్టి బాటమ్ కింద నుంచి దాన్ని ఫిక్స్ చేసుకోవడమే. సో సింపుల్. యా ఫ్రెండ్స్, ఇది వీగార్డ్ మనం ఫ్యాన్ని పెడెస్ట్రియల్ ఫ్యాన్ని సెటప్ చేశాను. మొత్తం ఫిక్స్ చేసి చేసిన తర్వాత ఇది ఎలాగ ఉందో అవుట్పుట్. ఇది కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లాక్. సో అదర్ కలర్ కాంబినేషన్స్ ఆల్సో ఉన్నాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఐ లైక్ దిస్. సో అందువల్ల ఇది పర్చేస్ చేశాను. అదర్ కాంబినేషన్స్ ఆల్సో మీరు చూడొచ్చు అమెజాన్లో ఉంది. ఇందులో మనకి 3 బటన్స్ ఉన్నాయి. 0 అంటే ఆఫ్, ఆన్, 1 2 3 స్పీడ్స్ని మన 3 లెవెల్స్ ఆఫ్ స్పీడ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బాగానే ఉంది. కన్సిడరబుల్లీ అదర్ బ్రాండ్స్తో పోలిస్తే దీని నాయిస్ లెవెల్ రెడ్యూస్డ్గా ఉంది, అంటే కొంచెం లోవర్ సైడ్లో ఉంది. బట్ 0 ఆర్ నథింగ్ అలా చెప్పలేం, ఎందుకంటే ఇది కంపల్సరీగా మనకి విండ్ నాయిస్ అయితే కంపల్సరీ వస్తుంది. మోటార్ నాయిస్ కానీ ఇంకా అదర్ సౌండ్స్ కానీ ఏమీ రావట్లేదు, కానీ విండ్ నాయిస్ అయితే లిటిల్ బిట్ ఉంది. బట్ అదర్ బ్రాండ్స్తో చూస్తే ఇది చాలా తక్కువ ఉంది. మాకు పాత మా అమ్మ ఇంట్లో అదర్ బ్రాండ్ క్రాంప్టన్ ఉంది, బజాజ్ ఉంది. సో అది యూజ్ చేసాం, మాకు తెలుసు దాని యొక్క ఇది. సో దాంతో పోలిస్తే ఇది తక్కువ ఉంది.
సో అలా బెడ్‌కి దగ్గరగా ఉంటే గానీ కొంచెం నాయిస్‌గా ఉంది కానీ, కొంచెం దూరంగా పెట్టుకొని 2, 3 అంటే స్పీడ్ 2లో గానీ ఉంచితే 3 అంటే చాలా ఓవర్ స్పీడ్ వస్తుంది. బట్ 2లో ఉంచితే గానీ హ్యాపీగా మనం రెస్ట్ తీసుకోవచ్చు, పడుకోవచ్చు. ఎటువంటి డిస్టర్బెన్స్‌గా అనిపించట్లే. కొంచెం కానీ లిటిల్ బిట్ ఫార్ దూరంలో పెట్టుకోవాలి. నాట్ టూ క్లోజ్. ఓకే. అది. బిల్డ్ క్వాలిటీకొస్తే ఇది చాలా బావుంది. ప్లాస్టిక్ బిల్డే. బట్ చీప్ ప్లాస్టిక్ అయితే కాదు. సమ్‌హౌ మేనేజబుల్. ఓకే. బట్ ఏంటంటే ఇది మన ఇంట్లో ఒక దగ్గర ఉంచేస్తాం కాబట్టి ఇట్స్ గుడ్. యాహ్! థాంక్ యూ.